Suspended bank officer, suspended bank officer held for planning to rob ATM. రోబ్ అంటే తెలుసు కదా మీకు, దొంగతనం చేయడాన్ని రోబ్ అంట. దానికి నౌన్ ఫార్మ్ రాబరీ. సస్పెండెడ్, whenever we find ded we must pronounce like did. ded వస్తే did గా చెప్పాలి కదా. needed, rounded, branded, landed, crowded. This is how suspended. Suspended bank officer held for planning to rob ATM. Police seize, POLSE, police seize two pistols. కొంతమంది పిస్టోల్ అంటారు, పిస్టోల్ కాదండి, ఇంగ్లీష్ లో పిస్టల్. దాని పిస్టల్స్. Police seized two pistols, 17 bullets from his possession. వాళ్ళ దగ్గర నుంచి 7 బుల్లెట్స్ సీజ్ చేసుకున్నారు, 2 పిస్టల్స్ స్వాధీనపరుచుకున్నారు. అక్యూజ్డ్ వాస్ అండర్ సస్పెన్షన్ ఫర్ స్టీలింగ్ gold from the bank's branch in West Godavari district. The Hindu Bureau, Kakinada. The Kakinada police on Wednesday. The Kakinada police on Wednesday. చూడండి ఇక్కడ వెడ్నెస్డే అని అనకూడదు. డి సైలెంట్ గా ఉండే వర్డ్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒకటి, వెన్స్డే. అలాగే డేస్ చెప్పేటప్పుడు కొంత జాగ్రత్తగా చెప్పాలి. డిఏవై జై, ఎస్ఏవై సై, ఎంఏవై మై. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఏవై వస్తే ఐ అని చెప్పడం పరిపాటి. ఎస్ఏవై సై, డిఏవై డై, ఎఫ్ఏవై ఫై, ఇలాగా పిఏవై ఫై, ఇలా. సో ఇది ఏమవుతుంది, వెన్స్డే. టుడే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా చెప్పాలి. The Kakinada police on Wednesday arrested. మళ్ళీ ఇంకొక రూల్ ఇక్కడ, టిఈడి వస్తే టిఐడి చెప్తాం. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, క్యాలిక్యులేటెడ్, ఇలా చెప్పాలి. కాబట్టి ద కాకినాడ పోలీస్ on Wednesday arrested the suspended prohibitionary officer of the Chaitanya Godavari Gramina Bank, CGGB, and recovered from him 2 pistols and 7 cartridges. He was preparing to rob an ATM, the police said. Right. The accused, Chitti Kela Nageshwaravu, 33, had been suspended. చూడండి ఇక్కడ had been suspended ఎందుకు చెప్పారు, ఆల్రెడీ అరెస్ట్ కాకముందే ఇతను సస్పెండ్ కాబడ్డాడు బ్యాంక్ నుంచి. ఎందుకు, ఏదో బంగారం ఏదో తీసుకున్నాడు. హ్యాడ్ బీన్ సస్పెండెడ్ బై ద సిజిజిబి ఆఫ్టర్ హీ వాస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ స్టీలింగ్ 900 grams of gold mortgaged. వాట్ ఇట్ ఈస్, మార్టిగేజ్ కాదండి, మోర్గేజ్. టీ ఈజ్ సైలెంట్ లెటర్ హియర్, మోర్గేజ్. ఇంగ్లీష్ లో ఈ సైలెంట్ లెటర్స్ కావాలి, అంతా ఇంత కాదు, ప్రతిసారి మనం చూడాలి. మన మన ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ గా మార్చుకోవాలంటే 3 థింగ్స్ మనకు చాలా అవసరం అండి. అందులో ఏంటంటే ముఖ్యంగా సైలెంట్ లెటర్స్ ఒకటి, హోమోఫోన్స్ ఒకటి. హోమోఫోన్స్ గురించి బాగా పట్టించుకోవాలి. అలాగే అంటే స్పెల్లింగ్స్ వేరేగా ఉంటాయి, మీనింగ్స్ వేరేగా ఉంటాయి, ఒకేలాగా పలికే వర్డ్స్ గురించి మనం బాగా పట్టించుకోవాలి. అలాగే మన రూల్స్ ఉన్నాయి కదా, ఎండింగ్ రూల్స్, మిడిల్ రూల్స్, స్టార్టింగ్ రూల్స్. ఈ 3 విషయాలు బాగా పట్టించుకోవాలి. ఎండింగ్ రూల్స్, స్టార్టింగ్ రూల్స్, మిడిల్ రూల్స్ అనేది ఒక విషయము, అలాగే సైలెంట్ లెటర్స్ ఒకటి మరొక విషయము, అలాగే హోమోఫోన్స్ అనేది మరొక విషయం. ఈ 3 పాయింట్లు బాగా పట్టుకుని ముందుకు పోవాలి, అట్టయితే మనము నేర్చుకోగలుగుతాం. రైట్. ద అక్యూజ్డ్, మళ్ళీ ఇంకొకసారి, ద అక్యూజ్డ్ Chitikela Nageshwarravu, 33, had been suspended by the CGGB after he was found guilty of stealing 900 grams of gold mortgaged by customer when he was posted at the bank's branch in West Godavari district. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు బ్యాంక్ లో ఉన్న 900 గ్రాముల బంగారాన్ని అతను తీసుకున్న కేసులో భాగంగా అతన్ని సస్పెండ్ చేయబడ్డాడు. రైట్. కాకినాడ సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ జి బిందు మాధవ్ during a press conference said Nageshwarravu had stolen the gold for betting. Oh my God. Mr. Nageshwarravu had stolen the gold for betting. He had also withdrawn 2.3 lakh from a CGGB ATM at Eleshwaram by stealing the machine passcode
the machine passcode, the officer said. What happened here? He had also withdrawn 2.3 lakh from a CGGB ATM at Eleshwaram by stealing the machine passcode. It's not machine or something else. Machine. Passcode, the officer said. Nageshwar Rao is a native of Narsipatnam in Anakapalli district and a resident of Maddilapalam in Vishakhapatnam. He had earlier, he had earlier involved, earlier he had been involved in 4 house burglaries. Oh my God. He had earlier been involved in 4 house burglaries. అంటే కన్నపు దొంగతనాలు ఇంటిని దోచుకునే దాంట్లో కూడా ఇతను 4 ఇంట్లో ఇన్వాల్వ్ అయినాడంట అలాంటి వాటిలో. Mr. Nageshwar Rao recently procured 2 pistols and 7 rounds from Mugunur district in Bihar to execute his plan of robbing an ATM either in Vishakhapatnam or on Andhra Pradesh Tamil Nadu border, said the SP. Police arrested the accused based on a tip of అంటే సమాచారం ఇంగ్లీష్ లో ఎలా అంటారు. The police arrested the accused based on a tip off and his investigation is going on. What happened here? What happened here? A person who is a bank employee, I mean, who had been suspended from his duties and all because he got 900 grams of gold from the bank illegally. So he has been he was under suspension and all. In the recent past, the police people also have arrested him because he's planning to rob an ATM, and he also got some pistols like bullets and all. This is how he has got lots of things. He has done lots of things like this. So the police people arrested him, and he's actually as a bank employee. He's been involved in. He was involved in 4 burglaries, houses of burglaries and all. This is the news from Kakinada.